హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. మాట నిలబెట్టుకున్న సీఎం అనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఈరోజు నేటి రోజున అక్టోబర్ 18 ఈరోజు ఒక స్పష్టత అయితే రాబోతుందండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల బృందంతో తొలిసారిగా సమావేశం అయితే అయ్యిందనమాట మంత్రుల బృందంతో. ఇది చాలా కీలకమైన ఘట్టంగా చెప్పవచ్చు. మరి గతంలో 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో జరిగిన పరిణామాలను మనం చూసాము. అప్పటి ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రంగా వేధించిందని, మోసం చేసిందని ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. అంతేకాదు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలన్నిటిని వారం రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పినప్పటికీ వారం కాదు కదా, 5 ఏళ్లు పూర్తయినా వారి పరిస్థితి అగమ్యగోచరంగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల ముందు కూటమి సర్కార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలపైన, వారికి జరగాల్సిన న్యాయం పైన స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఏడాదిలోపు ఒక రూట్ మ్యాప్‌ను క్రియేట్ చేసి పెండింగ్ ఇష్యూస్‌ని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నేరుగా చర్చలు జరిపి వారికి ఉన్న పెండింగ్ డీఏ బకాయిలను, ఇతర అంశాలపై చర్చించబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు పీఆర్సీటీ, కమిషన్, డీఏల విషయంలో ఇంకా అనేక ఇతర అంశాలు. ఈ డిమాండ్లను ఈరోజు మంత్రుల కమిటీ ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వంపై ఎలాంటి భారం పడుతుందో దృష్టిలో ఉంచుకుంటుంది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగుల, అధికారుల సహకారంతోనే ముందుకు సాగాలి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇన్వాల్వ్ కావాలి. అలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సమస్యలను పరిష్కరించడం, వారికి ఇచ్చిన మాట ప్రకారంగా నడుచుకోవడం అవసరం అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది జరగాల్సిన అవసరం కూడా ఉందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చేసిన వ్యవహారాలు కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయబోతున్నారని అనే సన్నాయి నొక్కులు కూడా అప్పట్లో పాలనలో ఉండి ఏమీ చేయలేకపోయిన వారి నుండి వినపడుతున్నాయి అనేది అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం ఏం చేయబోతుంది? అసలు ఈరోజు ఎలాంటి ప్రకటన రాబోతుంది? అనే అంశాలపైన ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు.